తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాదీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రామన్న గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను. మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రాడు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మాట్లాడండి వెంకయ్య గారు. హౌస్ నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 44 మంది అధికారం మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇలా కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇలా హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత? డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే నా కాలు మొక్కినాం. ఇలాంటి చాలా చూపిస్తాను నేను. హరీష్ రావు గారు, మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ సీక్ యువర్ పర్మిషన్. సరే అధ్యక్ష, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హరీష్ రావు గారు, ఒక్కడి మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగంలో నా రిక్వెస్ట్. మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు ఇది కావడం వల్ల డివిజన్ కావడం వల్ల సబ్జెక్ట్ పోతుంది. దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఎందుకు డివిజన్ అవుతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సార్, నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మంత్రి గారు లేచి నా మీద 20 నిమిషాలు మాట్లాడితే నేను 2 నిమిషాలనే చెప్పుకోవాలి కదా సార్. మీరే అనవసరంగా ఇప్పటికీ 5 సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు. ఇప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు, ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేది ఉండే, కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప. మీరు ఎందుకు ఓపెన్ మినిస్టర్ గారు ఇది స్పీకర్ సార్, హరీష్ రావు గారు హద్దు దాటుతున్నాడు. మీరు లిమిట్ లో ఉండండి. జరగలేదు సంఘటన, అట్లా జరగలేదు. మీరు అట్లా సిగ్గుండాలే. 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు మీదకని, నవ్వుతున్నావు. సిగ్గుండాలి నీకు. మాట్లాడండి. ఎనీవే సార్, పాపం దొరికిపోయినరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, ఆన్సర్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో పోతుండు మా ఉత్తమ్ అన్న. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్. ఎనీవే, ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడ్డది, ప్రజలు కూడా చూసిండ్రు. సార్ అయితే